హాయ్ అండి. నేను ఇక్కడ వైరింగ్ చేసి వాటర్ పైప్ లైన్ చేసి గాలి కొట్టించి పైపులు పెట్టి వాటర్ లైన్ చేసి వైరింగ్ అయితే చేసే కదా. ఇప్పుడు ఆ వర్క్ అయితే ఫైనల్గా వచ్చింది. అక్కడ ఈరోజు స్విచ్ బోర్డులు వేసి ట్యూబ్ లైట్లు వేసి కరెంట్ అయితే వదలాలి. మీకు ఆ ఇల్లు ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇదిగోండి, దీంట్లోనే స్విచ్ బోర్డులు అయితే వేయాలి. ఈ బయట ఈ పైపులు మొత్తం పీకేశారు టైల్స్ వేసేటప్పుడు. ఈ పైపులు కూడా ఫిట్టింగ్ అయితే చెయ్యాలన్నమాట. ఇది అపార్ట్మెంట్కి సంబంధించింది. అట్లాగే ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి వేయాలి. ఇది బెల్ట్ స్విచ్ ఒకటి, 2-వే స్విచ్ ఒకటి ఇక్కడైతే వేయాల్సి వస్తుంది. ఈ లోపలైతే కార్పెంటర్లు వర్క్ అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళకి మేము అడ్డం లేకుండా వాళ్ళకి అడ్డు లేకుండా ఒక పక్క నుంచి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ట్యూబ్ లైట్లు స్విచ్ బోర్డులు అయితే ఇక్కడైతే వెయ్యాలి. ఇది మన మిక్సీ దగ్గరికి, ఫ్రిడ్జ్ దగ్గరికి, వైఫై దగ్గరికి, టీవీ దగ్గరికి వైరింగ్ అంతా అయిపోయింది. మీకు ఇంతకుముందు చూపించిన వైరింగ్ చేస్తున్నటువంటి వీడియోలో మీకు పెయింట్ వేయలేదు, సీలింగ్ కూడా అవ్వలేదు. సీలింగ్ ఛానల్స్ వేసారు అంతే. ఆ సీలింగ్ ఛానల్స్ వేసేటప్పుడు నేను వైరింగ్ అయితే చేశానమాట. ఇక వైరింగ్ చేసిన తర్వాత నేను ఈ మధ్యలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడైతే మొత్తం సీలింగ్ కంప్లీట్గా అయిపోయింది. పెయింట్ కూడా ఒక సింగిల్ కోటింగ్ వేసి ఆపారనమాట. పని మొత్తం కంప్లీట్గా ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫైనల్ కోటింగ్ వేసి ఇంటికి వాళ్ళకైతే హ్యాండ్ ఓవర్ చేసేస్తారనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా వరకు అయితే పెండింగ్ ఉంది. స్విచ్ బోర్డులు, స్విచ్లు, లైట్లు, హాలోస్ అయ్యేది బిగించాలన్నమాట. ఇవన్నీ వేయటానికి అయితే నేను వచ్చున్నాను. ఈరోజు రేపు 2 రోజుల్లో అయితే మొత్తం పని అయితే కంప్లీట్గా అయితే అయిపోవస్తుంది. మరి వాళ్ళు పాలు పొంగించుకోవడానికి ముహూర్తం అయితే పెట్టుకున్నారు. మరి వాళ్ళకి మనం ఇబ్బంది లేకుండా చేసి పెట్టాలి కదా. వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి పని అవ్వలేదని చెప్పేసి ఒకసారి పాలు పొంగించుకునేది కూడా ఆపుకున్నారనమాట. ఇక ఇప్పుడైతే మాకు ఖచ్చితంగా కంప్లీట్ అయితే అయిపోవాలి అని చెప్పేసరికి మేము ఒకరి తర్వాత ఒకరు, లేకపోతే ఇద్దరు వర్కర్స్ కలిసి ఒకేసారి వర్క్ అయితే చేయటం అయితే జరుగుతుంది. ఇక ట్యాప్స్ కూడా వేయాలన్నమాట. ట్యాప్స్ కూడా కంప్లీట్గా అయితే చేసేయాలి. వాళ్ళకి టైం లేదు, ఇక పాలు పొంగించుకుని వచ్చేస్తారు. కాబట్టి మొత్తం వాటర్ లైన్కి సంబంధించిన ట్యాప్స్ కానీ, వాష్ బేసిన్లు కానీ మొత్తం కంప్లీట్గా అయితే వైరింగ్ కూడా మొత్తం చేసేయాలి. ఇక్కడ ట్యాప్ అయితే బిగించేది వాష్ ఏరియాకి ఇక ట్యాప్ ఒకటి వస్తుంది. అట్లాగే ఇక స్విచ్ బోర్డులోకి వైరింగ్ అయితే లాగలేదు. ఎందుకంటే ఆ పక్కన మాసిక్ కనపడుతుంది చూసారా, అది వచ్చేసి ఇది ఎక్స్చేంజ్ అయిందనమాట వాష్రూము. ఆ ఎక్స్చేంజ్ అయిన తర్వాత చేస్తానని మీకు ఇంతకుముందు చెప్పాను కదా. అట్లాగే దానికి వైరింగ్ అయితే చేయాలి. ఈ